మన ప్రభువైన సర్వేశ్వరుడు తాను సృజించిన ఈ జలమును ఆశీర్వదించినట్లు దీనతతో ప్రార్థించుదము. ఈ జలము మన జ్ఞానస్నానపు స్మరణార్థము మనపై చల్లబడును. మనకు నూతన జీవమునిచ్చిన ప్రభువు మనము పొందిన పవిత్రాత్మకు విశ్వాసపాత్రముగా జీవింప మనకు సహాయపడును గాక. తండ్రి, దివ్య సంస్కార చిహ్నముల ద్వారా నీవు మాకు దివ్యవరములను దయచేయుదువు. ఈ చిహ్నములు అగోచరమైన నీ శక్తి మహత్యమును విశదపం చేయును. జ్ఞానస్నానమునందు మేము నీ వరమైన జలమును వాడుకునుదుము. ఈ దివ్య సంస్కారముల ద్వారా నీవు మాకు దయచేయు దైవ అనుగ్రహమునకు ఈ నీటిని చిహ్నముగా చేసితివి. సృష్టి ఆరంభమున నీ ఆత్మ జలములపై శ్వాసను ఊది దానిని మాకు పవిత్ర సాధనముగా రూపొందించెను. నీవు జలప్రళయ జలమును జ్ఞానస్నానమునకు చిహ్నముగా చేసితివి. ఆ నీరు పాపపు జీవితమునకు అంతమును, పుణ్య జీవితమునకు ఆరంభమును సూచించును. నీవు ఇజ్రాయేలీలను బానిసత్వము నుండి విడిపించి రెల్లు సముద్రము గుండా నడిపించితివి. వారు జ్ఞానస్నానము ద్వారా పాప దాస్యము నుండి విడుదల నొందిన నీ పవిత్ర జలముకు గుర్తుగా ఉన్నారు. నీ కుమారుడు యోర్దాను జలమునందు స్నాపకుడు యోహాను నుండి జ్ఞానస్నానము పొంది ఆత్మాభిషక్తుడాయను. తాను శిలువపై వేలాడినప్పుడు తన ప్రక్క నుండి నీరు రక్తము స్రవించవలనని సంకల్పించెను. ఉత్థానానంతరము క్రీస్తు మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధింపుడు. పిత, పుత్ర, పవిత్రాత్మ పేరిట మీరు వారికి జ్ఞానస్నానం ఇయ్యుడు అని శిష్యులను ఆజ్ఞాపించెను. తండ్రి, ఇప్పుడు నీవు నీ శ్రీ సభను ప్రేమతో వీక్షింపుము. ఈ సభపై నీ జ్ఞానస్నానపు చలమును ప్రవహింపజేయము. నీ ఆత్మశక్తి ద్వారా ఈ తొట్టిలోని జలములకు నీ కుమారుని వరప్రసాదమును దయచేయము. నీవు నరుని నీ పోలికగా సృజించితివి. జ్ఞానస్నానపు జలము ద్వారా అతనిని పాప ప్రక్షాళము గావింపము. పవిత్రమైన నూతన జన్మను ప్రసాదింపము.